హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి మనము రీసెంట్గా జనరల్ అవేర్నెస్ యొక్క టాపిక్స్ అనేవి మనకి ఏమి ఇంపార్టెంట్ టాపిక్స్ అడుగుతున్నాడు అండ్ వాడు అడిగేవి కూడా అన్ఇంపార్టెంట్ టాపిక్ కొన్ని అడుగుతున్నాడు. అండ్ మీకు తెలిసిన టాపిక్స్ కూడా మీరు ఈ టాపిక్స్ వచ్చినప్పుడు మీరేంటంటే కొంచెం ఎక్కువ ఫోకస్ చేస్తారని ఈ వీడియో చేస్తున్నాను. ఇందులో మీకు తెలిసిన టాపిక్స్ ఉంటాయి, తెలియని టాపిక్స్ ఉంటాయి. ఓకే, అన్నీ మిక్స్డ్ ఉంటాయి అనమాట. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక్కడ మీరు కనుక ఆర్ఆర్బీ క్లర్క్ మెయిన్స్కి కనుక మీరు ప్రిపేర్ అవుతుందంటే ఒకసారి ఈ వీడియోస్ అన్ని కన్సిడర్ చేయండి. ఈ వీడియోస్ అన్ని లింక్ వచ్చేసి మనకి డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఓకే, ఇక్కడ మనకి యాక్చువల్గా అయితే మనకి ఆర్ఆర్బీ పీఓ ఏదైతే అంటే ఎలా అయితే ఇచ్చాడో లాస్ట్ ఇయర్ వరకు, ఓకే, లాస్ట్ ఇయర్ వరకు ఆర్ఆర్బీ క్లర్క్ మెయిన్స్ కూడా సేమ్ అలానే వస్తాయి. అంటే అదే ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్, అంటే లెవెల్ కానీ సో కొంచెం అటు ఇటు అయినా కూడా సేమ్ అలానే వస్తుంది. బట్ ఆర్ఆర్బీ క్లర్క్లో స్టాటిక్ ఎక్కువ వచ్చేది. ఇప్పుడు మనం ఎలా అయితే చూస్తున్నామో, ఇప్పుడు రీసెంట్ ఎగ్జామ్స్లో మనకి ఎలా అయితే స్టాటిక్ అడుగుతున్నాడో, సో అట్లాంటి స్టాటిక్ ఆర్ఆర్బీ క్లర్క్లో అడిగేవాడు ప్రతి సంవత్సరం వరకు. ఎందుకంటే దీనికి ఇంటర్వ్యూ ఉండదు. సో ఫైనల్ సెలక్షన్ అనేది మెయిన్స్ మీద డిపెండ్ అయ్యింది కాబట్టి దీనికి స్టాటిక్ ఎక్కువ అడిగి కొంచెం కన్ఫ్యూజన్ చేసి తక్కువ మార్క్స్ తీసుకువద్దాము అనే ఒక ఇదిలో మనకి ఎక్కువ స్టాటిక్ అడిగేవాడు. బట్ ఈసారి ఏంటంటే మనకు అన్నిట్లో అలానే అడుగుతున్నాడు కాబట్టి సో మేబీ ఇప్పుడు వీటి మీద చూస్తే లాస్ట్ ప్రీవియస్ ఎగ్జామ్స్ అంటే ఈ ఇయర్ మనకి జరిగిన అన్ని మెయిన్స్ చూస్తే ఏమేమి ఇస్తున్నాడు అసలు, ఓకే, అనేది ఒక మొత్తం లిస్ట్ రాశాను. వాటి నుంచి ఈసారి ఆ టాపిక్స్ మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇవి లేకపోతే ఇవి ఒక లిస్ట్ చేసుకోండి. మీరు లిస్ట్ చేసుకొని వాటి నుంచి ఇక బిట్ పోదనమాట. ఓకే, వాటి నుంచి కన్ఫర్మ్ బిట్, ఓకే, ఒక్క బిట్ అయినా కూడా కన్ఫర్మ్ బిట్ వస్తుంది. ఇప్పుడు ఏమేమిటో ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ స్కీమ్స్ రిలేటెడ్, ఓకే, గవర్నమెంట్ స్కీమ్స్ అది కూడా ఎలా అడుగుతున్నాడు అంటే స్టార్టెడ్ ఇయర్, అంటే ఇప్పుడు మనకి ప్రతి స్కీము మనకి 10 years అలా వాటి ఇట్లా వస్తుందన్నమాట. సో ఈ 10 years ఇట్లా దాటడం వల్ల సో అవి ఎప్పుడు స్టార్ట్ చేశారు అనే క్వశ్చన్ అనేది మనం ఈ రీసెంట్గా చూస్తున్నాం. అండ్ వాటి యొక్క ఫుల్ ఫామ్స్ అంటే మనకి అంటే ఫుల్ ఫామ్స్ తెలుసు కదా, ఓకే, ఫుల్ ఫామ్స్ అడుగుతున్నారు. అండ్ ప్రీమియమ్స్, ఓకే, మనకి ఎంత ప్రీమియం కట్టాలి, అవి మనకి మంత్స్ ఎన్ని ఉండాలి, ఎన్ని మంత్స్ ఉంటుంది, సో ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఓకే, అది ఒక ల్యాక్స్లో ఉంటే ఎన్ని ల్యాక్స్ అని, సో ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఓకే, అది మనకేంటంటే కరెంట్ అఫైర్స్లో స్టాటిక్ కింద వస్తుంది అనమాట. అంటే మనకి అది లాంచ్ చేసింది ఎప్పుడో 2015 టైంలో. కానీ ఎందుకు ఇప్పుడు అడుగుతున్నారు అలాంటి క్వశ్చన్స్ అంటే మనకి ఇప్పుడు 10 years 9 years సో ఓకే ఇట్లాంటి పూర్తి చేసుకోవటం వల్ల అట్లాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు వాటి గురించి. ఓకే, ఇక్కడ అన్ఇంపార్టెంట్ బోర్డ్స్ అంటే అన్ఇంపార్టెంట్ బోర్డ్స్ అంటే మనకి తెలిసిన బోర్డ్స్ అంటే మనకి ఆర్బీఐ కానీ నబార్డ్ కానీ ఇట్లా స్టాట్యుటరీ బాడీస్ ఉన్నాయి. అవి కాకుండా కొన్ని బోర్డ్స్ ఉంటాయి. ఇప్పుడు రీసెంట్గా చూస్తే టర్మరిక్ బోర్డు ఉంది. ఓకే, అట్లాంటి టర్మరిక్ బోర్డు లేకపోతే ఇంకా చాలా బోర్డ్స్ ఉంటాయి. ఓకే, ఆ బోర్డ్స్ యొక్క మొన్న రీసెంట్గా ఎన్ఐఏ గురించి అడిగినట్టున్నారు. ఎన్ఐఏనో లేకపోతే నావీదో సంథింగ్ సిడిఎస్ఓ ఏదో సంథింగ్ రీసెంట్గా అడిగాడు. ఓకే, అది 1964 ఎస్టాబ్లిష్మెంట్ ఇయర్ దానికి ఆన్సర్ అయితే సంథింగ్ అలాంటి ఒక క్వశ్చన్ అడిగాడు రీసెంట్గా. ఓకే, అట్లాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు. అంటే అది 75th year యానివర్సరీ కానీ, ఓకే, లేకపోతే 60th యానివర్సరీ కానీ ఇట్లాంటిది ఏదైనా జరిగితే అట్లాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు. దాటి యొక్క హెడ్ క్వార్టర్స్ కానీ ఇట్లాంటివి అడుగుతున్నారు. మనం ఏంటంటే అవి అంటే అపాయింట్మెంట్స్ కూడా చూడండి అందులో. ఇప్పుడు అపాయింట్మెంట్స్ అంటే ఏంటంటే వాటి యొక్క చైర్మన్ కానీ బోర్డు చైర్మన్ కానీ ఎవరైనా మారినా కానీ లేకపోతే ఒక చైర్పర్సన్ ఉంటే ఒక చైర్పర్సన్, సో అట్లాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఓకే, మనం అన్ఇంపార్టెంట్ అని ఎందుకు అన్నానంటే యాక్చువల్గా మనం అట్లా బోర్డ్స్ని మనం పట్టించుకోము అంటే ఇన్ డెప్త్ క్వశ్చన్ అంత డెప్త్ వెళ్ళడు అని మనం అనుకుంటాం. కానీ వాడు అదే అడుగుతున్నాడు. ఓకే, మనం ఏదైతే అన్ఇంపార్టెంట్ బోర్డు ఇది అడగలే అని అనుకుంటున్నామో అట్లాంటి క్వశ్చన్ అడుగుతున్నాడు కాబట్టి ఇది నేను అన్ఇంపార్టెంట్ రాసా, అంతే తప్ప వేరే ఏం లేదు. ఓకే, కరెంట్ అఫైర్స్లో ఉంటుంది అది. అట్లాంటివి అడుగుతున్నాడు వాడు. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇంటర్నేషనల్ అఫైర్స్. ఓకే, ఇంటర్నేషనల్ అఫైర్స్ అంటే ఏం అడుగుతున్నాడు అంటే ఇప్పుడు రీసెంట్గా ఎలక్ట్ అయిన ప్రెసిడెంట్ కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ ఎవరైనా ఉంటే ఏదైనా కంట్రీ కరెంట్ అఫైర్స్లో ఉంటే వాటి యొక్క క్యాపిటల్ అడుగుతున్నాడు. ఓకే, క్యాపిటల్స్, నేషనల్ స్పేస్ ఏజెన్సీస్ అండ్ వాటి యొక్క ఫ్లాగ్స్. రీసెంట్గా మనకు ఆర్ఆర్బిపిఓలో వచ్చింది లైక్ దట్. ఫ్లాగ్స్ అడుగుతున్నాడు, కరెన్సీ అడుగుతున్నాడు. ఒకవేళ స్పేస్ ఏజెన్సీ ఉంటే స్పేస్ ఏజెన్సీ, మొన్న కెనడా స్పేస్ ఏజెన్సీ అడిగాడు. ఓకే,
క్యాపిటల్ అడిగాడు, లేకపోతే క్యాపిటల్ ఇచ్చేసి మనకి ఇది ఏ కంట్రీదో చెప్పమంటున్నాడు. ఓకే. ఓకే. అవేంటంటే మనకి కరెంట్ అఫైర్స్‌లో అవన్నీ ఉన్నయ్యే దాంట్లో స్టాటిక్ అడుగుతున్నాడు. ఓకే. ఇంటర్నేషనల్ అఫైర్స్‌లోంచి అట్‌లీస్ట్ మనకి ఒక 3 క్వెషన్స్ అన్నా వస్తున్నాయి. ఏదో ఒక విధంగా. ఎంఓయూ గూడా. ఇంటర్నేషనల్ అఫైర్స్‌లో ఎంఓయూ గూడా అడుగుతున్నాడు. ఓకే. ఇక్కడ వీటి నుంచి అట్‌లీస్ట్ ఒక బిట్ అన్నా వస్తుంది వీటి నుంచి. ఇక్కడ స్కీమ్స్ రిలేటెడ్ అట్‌లీస్ట్ 2 బిట్స్ వస్తున్నాయి. ప్రతి ఎగ్జామ్‌లో నేను గమనించాను. ప్రతి ఎగ్జామ్‌లో 2-3 బిట్స్ గూడా. ఒక ఎగ్జామ్‌లో అయితే 3 బిట్స్ గూడా అడుగుతున్నాడు. ఓకే. ఇక్కడ ఎక్సర్‌సైజెస్. ఓకే. కన్ఫర్మ్‌గా ఒక బిట్ పడుతుంది చూడండి. ప్రతి ఎగ్జామ్‌లో ఏదో ఒక ఎక్సర్‌సైజ్ కంట్రీ గురించో, ఎక్కడ జరిగిందనో, లేకపోతే ప్లేసో, ఏ కంట్రీ హోస్టో, లేకపోతే ఏ కంట్రీ దాంట్లో పార్టిసిపేట్ చేస్తుందనో, ఒకవేళ ఓన్లీ 2 కంట్రీస్ అయితే బిట్వీన్ అడుగుతున్నాడు. ఓకే. ఇట్లాంటి క్వెషన్స్ అట్‌లీస్ట్ ఒక బిట్ పడుతుంది. కన్ఫర్మ్‌గా ఒకటి పడుతుంది. ఒకసారి అది కూడా చూడండి. ఇక్కడ ఎంఓయూస్ ఇందాక ఎంఓయూస్ కూడా చెప్పాం కదా! ఇక్కడ నేషనల్ అడుగుతున్నాడు, ఇంటర్నేషనల్ కూడా అడుగుతున్నాడు. ఓకే. ఇక్కడ ఇది కూడా ఇంపార్టెంటే. ఇందులోంచి అట్‌లీస్ట్ ఒక బిట్టు ఎట్టోకట్ట తెస్తున్నాడు. ఇంటర్నేషనల్ ఒకటి అడుగుతున్నాడు, నేషనల్ ఒకటి అడుగుతున్నాడు. ఓకే. ఇవి చూడండి. ఎంఓయూస్ వచ్చినప్పుడు కొంచెం కాన్సంట్రేట్ చేయండి. ఇక్కడ స్పోర్ట్స్ రిలేటెడ్ మినిమమ్ టు మినిమమ్ ఒక బిట్ అయితే కన్ఫర్మ్‌గా వస్తుంది. ప్రతి ఎగ్జామ్‌లో ఏదో ఒక స్పోర్ట్. ఓకే. అపోనెంట్ ఎవరనో, లేకపోతే గెలిచింది ఏ కంట్రీ అనో, లేకపోతే అండర్ వెయిట్ అయితే ఒకవేళ ఐ మీన్ వాళ్ళ యొక్క వెయిట్ ఏ కేటగిరీ. ఓకే. అదే కదా! కేటగిరీ అంటే వెయిట్ అని అర్థం. ఓకే. ఏ కేటగిరీ అని అడుగుతున్నాడు. ఓకే. ఒకవేళ గెలిచిన కంట్రీ ఇచ్చేసి వాళ్ళు ఏ కంట్రీకి బిలాంగ్ అయ్యి ఉంటారు. సో, ఇట్లాంటి క్వెషన్స్ అడుగుతున్నాడు. మనం స్పోర్ట్స్ కూడా వదలకూడదు. ఇక్కడ ఒకవేళ మీకు నేను చెప్పే వీడియోస్ అన్నీ హెల్ప్ అవుతాయి. ప్లీజ్ వీడియోని హైప్ చేయండి అండ్ లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. ఇక్కడ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ నేనెప్పుడు చెప్తానే ఉంటాను. ఈ ప్రతి ప్రతి ఎగ్జామ్‌లో వస్తుంది. ప్రతి ఎగ్జామ్‌లో ఒక బిట్ పడుతుంది. మొన్న కూడా వడా అడిగాడు. ఓకే. మొన్న వడా అడిగాడు. అంతకుముందు ఐఓసీ అడిగాడు. ఓకే. ఇట్లా ప్రతి ఎగ్జామ్‌లో వస్తానే ఉంది ఏదో ఒకటి. ఓకే. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ మన దాంట్లో స్టాటిక్ సెపరేట్ ఒక వీడియో చేశా దానికోసమైతే. వీలుంటే ఆ వీడియో చూడండి. లేదంటే మీకు తెలిసిన ఏదైనా సోర్స్‌లోంచి ఫాలో అవ్వండి. ఓకే. కన్ఫర్మ్‌గా వస్తది మళ్ళీ. మళ్ళీ 100% చెప్తున్నా ఒక బిట్ కన్ఫర్మ్‌గా వస్తుంది. ఇక్కడ జీఐ ట్యాగ్స్. ఓకే. ఇక్కడ జీఐ ట్యాగ్స్‌లోంచి రీసెంట్‌గా అయితే ఒక 2-3 ఎగ్జామ్స్‌లో అడిగాడు. సో, ఓకే. ఇది 50-50 చేసుకున్న ఒక బిట్ అయితే జీఐ ట్యాగ్ గురించి అడుగుతున్నాడు. ఇక్కడ బుక్స్ అండ్ ఆథర్స్ డెఫినెట్‌లీ ఒక బుక్ గురించి అడుగుతున్నాడు. మనకి ఆథర్ ఎవరనో, లేపోతే ఆథర్ ఎవరే అనే అడుగుతాడు మాక్సిమము. లేపోతే బుక్ అడుగుతారు. ఆథర్ నేమ్ ఇచ్చి బుక్ ఇచ్చి ఆథర్ నేమ్. ఓకే. ఇట్లా అడుగుతున్నాడు. కన్ఫర్మ్‌గా ఒక బిట్ వస్తుంది. ఇక్కడ బ్యాంకింగ్ అవేర్‌నెస్. మనకి బ్యాంకింగ్ అవేర్‌నెస్ నుంచి యాక్చువల్‌గా అయితే ఎక్కువ బిట్స్ రావాలి. కాకపోతే ఇక్కడ నేను బ్యాంకింగ్ అవేర్‌నెస్ అని ఎందుకు పెట్టానంటే, వాట్ ఈస్ మీన్ బై బ్యాంకింగ్ అవేర్‌నెస్ అంటే, అంటే అంటే మనకి ఫర్ సపోజ్ రీసెంట్‌గా ఐబీపీఎస్ క్లర్క్‌లో అయితే వైట్ లేబుల్ ఏటీఎం. ఓకే. ఏటీఎం టైప్స్‌లో మినిమము ఎన్ని క్రోర్స్ ఉండాలి? అంటే వైట్ లేబుల్ ఏటీఎం అయితే. సో, ఇట్లాంటి క్వెషన్స్ అడుగుతున్నాడు. రీసెంట్‌గా ఏమో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క మనకి హెడ్ క్వార్టర్ అడిగాడు. ఓకే. ఇట్లాంటి క్వెషన్స్. ఓకే. ఈ బ్యాంకింగ్ అవేర్‌నెస్ అంటే. ఓకే. ఇట్లాంటి క్వెషన్స్ అడుగుతున్నాడు గానీ, అంతేగాని ప్యూర్ బ్యాంకింగ్ రిలేటెడ్ ఇట్లాంటివైతే అడగలేదు. మనకి ఎన్‌పీసీఐ. ఓకే. ఇంకా ఇవి అడగలేదు కొన్నైతే. కానీ రీసెంట్‌గా అడిగాడు. మన ఆర్ఆర్‌బీపీఓలో ఎన్‌పీసీఐ రిలేటెడ్ ఒక క్వెషన్ ఉంది. ఓకే. రెగ్యులేటెడ్ ఇది దేనితో రెగ్యులేట్ అయ్యిద్దని యూపీఐ గురించి ఏది రెగ్యులేట్ చేసిద్దని అడిగినట్టున్నాడు క్వెషను. ఓకే. ఎన్‌పీసీఐ, యూపీఐ రిలేటెడ్. ఓకే. ఇవన్నీ బ్యాంకింగ్ అవేర్‌నెస్ దాంట్లోకే వస్తాయి. ఇవి. ఓకే. ఇవి ఇందులో మళ్ళీ లిమిట్స్ ఉంటాయి కదా! లిమిట్స్, ట్రాన్సాక్షన్ లిమిట్స్ అడుగుతాడు. ఓకే. ఇట్లాంటి క్వెషన్స్ అన్నీ మనకి ఈ బ్యాంకింగ్ అవేర్‌నెస్ దాంట్లో కవర్ అవుతాయి. ఓకే. అండ్ యాక్ట్స్ రీసెంట్‌గా మనకి స్టాటిక్‌లో ఇదొకటి యాడ్ చేశాడు. యాక్ట్స్. ఓకే. మనకి రీసెంట్‌గా 2005లోనో, 4లోనో ఒక యాక్ట్ పాస్ అయింది. అది సంథింగ్ యాక్ట్ ఉంది ఒకటి. ఒకటి అడిగాడు రీసెంట్‌గా. ఐ థింక్ ఐబీపీఎస్ క్లర్క్‌లోనే అనుకుంటా. ఐబీపీఎస్ క్లర్క్‌లోనే ఒక యాక్ట్ అడిగాడు. ఓకే. అది 2004లోనో, 5లోనో పాస్ అయింది. ఏందది? ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్. ఓకే. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అనమాట. అది పాస్ చేసిందేమో 2003లో. బట్ మనకి ఇంప్లిమెంట్ చేసింది 2005లో. ఇట్లాంటి క్వెషన్స్ అడుగుతున్నాడు. వాడు మళ్ళీ కన్‌ఫ్యూజ్ చేయడానికి. మనకి పాస్ చేసేది ఒక ఇయర్ ఉంటది. ఇంప్లిమెంట్ చేసేది ఒక ఇయర్ ఉంటది. ఓకే. ఇవి కూడా మీరు కన్‌ఫ్యూజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటది. ఓకే. ఇట్లాంటివి యాక్ట్స్ ఒకసారి చూసుకోండి. ఓకే. అడిగే ఛాన్స్ ఉంది. ఇక్కడ సమ్మిట్స్.
మనకి ఈ సమ్మిట్స్ గురించి కన్ఫామ్‌గా నేను చెప్తున్నా. ఒక 2 బిట్స్ అయితే కన్ఫామ్‌గా వస్తున్నాయి. వేర్ ఎక్కడ జరిగిందని, దేని గురించి, ఎలా, ఏంటి, ఎక్కడ, హోస్ట్ కంట్రీ అంటే హోస్ట్ అంటే ఎక్కడ ఆ సమ్మిట్ జరిగింది, దేని గురించి జరిగింది. సో, ఇట్లాంటి క్వెషన్స్ అనేవి మనకి అడుగుతున్నారనమాట. అండ్ యూనియన్ మినిస్టర్స్ మనకి రీసెంట్‌గా ఒక 2, 3 అడిగినట్టున్నాడు. మొన్న రూరల్ మినిస్టర్ అడిగాడు. మొన్నేమో ఫైనాన్స్ మినిస్టర్ గురించి ఇన్ డెప్త్ అడిగారు. ఓకే. అంతకుముందు బీఆర్ఓ అంటే బోర్డర్ రోడ్ ఆర్గనైజేషను ఏ మినిస్ట్రీ కింద వస్తదని చెప్పి అడిగారు. ఓకే. అంటే 3 క్వెషన్స్ 3 డిఫరెంట్ ఎగ్జామ్స్‌లో మనకి 3 డిఫరెంట్ క్వెషన్స్ అడిగారు. ఓకే. యూనియన్ మినిస్ట్రీస్ వాళ్ళ యొక్క డ్యూటీస్ మీన్స్ ఏం లేదు. అంటే వాళ్ళ కింద ఏమేమి ఉంటాయి అనేవి తెలుసుకోవాలనమాట. సో, ఇవి అడుగుతున్నారు, ఒకసారి చూసుకోండి. ఆహ్, పోర్టల్స్ గురించి అడుగుతున్నారు. మనకి మొన్న ఆదివాణి గురించి అడిగారు. ఆదివాణి గురించి అడిగింది. సో, ఇట్లాంటివి పోర్టల్స్ గానీ, అండ్ అవి దేనికి, దాని యొక్క థీమ్ అడుగుతున్నారు మళ్ళీ. ఓకే. ఇట్లాంటివి ఒకసారి చూసుకోండి. అండ్ ఇంపార్టెంట్ డేస్. ఓకే. ఇంపార్టెంట్ డేస్ వాటి యొక్క ఇంపార్టెన్స్ అండ్ థీమ్. ఇంపార్టెంట్ డేస్‌లో కూడా థీమ్ అడుగుతున్నారు. రీసెంట్‌గా నాకు తెలిసి ఐబీపీఎస్ క్లర్క్ మెయిన్స్‌లో ఒకటి అడిగారు. ఇంపార్టెంట్ వీక్ అడిగారు. ఓకే. ఇంపార్టెంట్ వీక్ అక్టోబర్ 1 నుంచి ఫస్ట్ వీక్ అనుకుంటా అది సంథింగ్. ఓకే. అట్లాంటి ఒక క్వెషన్ అడుగుతున్నారు. ఇంపార్టెంట్ డేస్‌తో పాటు ఇంపార్టెంట్ వీక్ కూడా. ఈ ఇంపార్టెంట్‌లో కూడా అన్‌ఇంపార్టెంట్ డేస్ ఉంటాయి కొన్ని. అవేంటంటే అందరూ చెప్పరు. అంటే అందరూ చెప్పరంటే అన్ని డేస్ చెప్తా వెళ్తే మనకి ఒక 1 మంత్‌కే ఒక 100 ఏమో వస్తాయి. సో, అందులో కొంతమంది చెప్తారు, కొంతమంది చెప్పరు. అందులో అన్‌ఇంపార్టెంట్ అడుగుతారు. జనరల్‌గా అయితే ఆర్ఆర్‌బీస్‌లో అలాంటి క్వెషన్స్ వస్తాయి. ఓకే. అన్‌ఇంపార్టెంట్, ఇంపార్టెంట్ డేస్. ఓకే. ఇదేదో బావుంది. అన్‌ఇంపార్టెంట్, ఇంపార్టెంట్ డేస్. ఓకే. ఇట్లాంటి క్వెషన్స్ వస్తాయి ఆర్ఆర్‌బీస్‌లో. అండ్ యునెస్కో రీసెంట్‌గా మనకి యునెస్కో సైట్స్ గురించి అడుగుతున్నారు. మనకి చాలా రీసెంట్‌గా వాటి యొక్క సమ్మిట్ ఎక్కడ జరిగింది? యూఎన్‌హెచ్‌ఆర్‌సీ సంథింగ్ ఒకటి జరిగింది. ఆ సైట్ అండ్ రీసెంట్‌గా మనకి కాంచన్‌జంగా ఏ స్టేట్‌కి సంబంధించి అని అడిగారు. అది దానికి రిలేటెడ్ అంటే యునెస్కోకి రిలేటెడ్ అనమాట అది. యునెస్కో సైట్స్ మనకి వీటికి సంబంధించి రామ్సార్ సైట్స్ అవి కూడా కరెంట్ అఫైర్స్‌లో ఉండే దాని రిలేటెడే అడుగుతున్నారు. ఓకే. కరెంట్ అఫైర్స్ నుంచి స్టాటిక్ తీసుకొస్తున్నారనమాట. అది. అంటే ఇప్పుడు ఇవన్నీ ఏం చేస్తారంటే మీరు ఒక్కొక్కటి నోట్స్ చేసుకోండి. ఒక రోజంతా ఒక టాపిక్ లెగిసిపోవాలనమాట. ఈ ఈ ఈ ఈ ఈ జాన్వరి సెకండ్ వీక్ వరకు చదివితే సరిపోద్ది. నాకు తెలిసి జాన్వరి అడగట్లేదు. జనవరి ఫస్ట్ వీక్ వరకు చదువుకోండి చాలు. ఇవేంటంటే ఇప్పుడు నేను చెప్పినయి మొత్తం నోట్స్ చేసుకొని రోజుకో టాపిక్ లెగవాలి. రోజుకో టాపిక్. ఓకే. ఈ 2025లో ఉన్న మొత్తము రోజుకో టాపిక్ లేసేటట్టు చూసుకోండి సరిపోద్ది. ఓకే. అండ్ అండ్ మనము డిఎస్ చేస్తున్నాము. అందరూ చూస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అండ్ ఎవరైనా చూడకపోతే చూడండి. వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హావ్ ఎ గ్రేట్ డే.